సిగ్నల్ రెజిమెంట్ అంబాలా ట్రైన్. అప్పుడు మౌంటైన్ ట్రైన్ పోయింది. అక్కడి నుంచి ఒక 2 సంవత్సరాల దాకా అదే పీరియడ్ ఇన్ఫెంట్రీలోకి వెళ్ళిపోయింది. 48 ఇన్ఫెంట్రీ పీరియడ్ సిగ్నల్ కంపెనీగా ఫిరోజ్పూర్ పెట్టడం జరిగింది. అప్పుడు 1965 యాక్షన్ మేము ఎంకన్ సెక్టర్ అండ్ లాహోర్ సెక్టర్ అడియారా అనే పాకిస్తాన్ ఊరది అడియారా అనే అక్కడ మా సిగ్నల్ సెంటర్ ఫంక్షన్. దాని తర్వాత మళ్ళీ 71లో అమృత్సర్, ఈ రెండు కూడా మెయిన్ లాహోర్ అండ్ అమృత్సర్, ఈ రెండు వీటిలో నేను పనిచేశాను. తర్వాత డిఆర్ డిస్ప్లేలో చిన్న దెబ్బ తగిలి 76 అప్పుడు ఎలాగో సర్వీస్ అయిపోయింది, 7/8 అని వారంటీ చేసి రిటైర్మెంట్ అయ్యాను. డిఆర్ డిస్ప్లే అంటే డాక్టర్ గారు తర్వాత చెప్తారు. అది మీ అందరూ ఈరోజు కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మనకి సాంబశివరావు గారు డిఆర్ డిస్ప్లేని గురించి చెప్పారు. అది మాకు మొట్టమొదట ఈ డిస్పాచ్ రైడర్స్ అంటే మోటార్ సైకిల్స్ వాటిట్లో వెళ్ళి అన్ని చోట్లకి మెసేజ్లు ఇవ్వటము. ఈ డిఆర్ డిస్ప్లే అనే దాన్ని మీరు ఒక మోటార్ సైకిల్ మీదనే ఎంతమంది ఇప్పుడు ఈ రికార్డ్ అనుకుంటారు 14 మంది 20 మంది ఒకే మోటార్ సైకిల్ మీద వెళ్ళటము రిపబ్లిక్ డే పీరియడ్లో కూడా చూస్తుంటారు డిఆర్ డిస్ప్లే. అది మొదలుపెట్టింది మా కోర్ ఆఫ్ సిగ్నల్స్. అటువంటి టీంలో మీరు ఉన్నారు. ఎప్పుడంటే మీరు డిఆర్ డిస్ప్లేలో ఏ టైంలో ఉన్నారు? 76 అటువంటి డిఆర్ డిస్ప్లే టీంలో పనిచేశారు. చాలా మందికి ఆ డిఆర్ డిస్ప్లేలో ఆ స్టంట్లన్నీ చేసేటప్పుడు చాలా మందికి దెబ్బలు తగ్గుతుంటాయి. ఆ టీంలో ఉన్న వాళ్ళకి ఎముకలు ఎరిగిపోవటాలు ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అయినా జరిగినా కూడా ఆ టీంలో పనిచేసేటప్పుడు వీళ్ళల్లో ఉండే ఉత్సాహము, ఆ రిస్క్ ఎలా తీసుకుంటారు అది చాలా గొప్పది. అప్పుడు మేముండే కాలంలో కూడా ఎక్కడైనా ఆర్మీ కంటోన్మెంట్లే ఏదన్నా ఫంక్షన్ చేశారంటే డిఆర్ డిస్ప్లే టీంను కూడా పిలిచేవాళ్ళు. ఆ డిఆర్ డిస్ప్లే టీము అవన్నీ కూడా చాలా గుర్తు చేసుకుంటే మనందరికీ చాలా గ్రేట్ అనిపిస్తుంది. అటువంటి డిస్ప్లే టీంలో పనిచేసి వచ్చినటువంటి వారు మనకి ఇప్పుడు సాంబశివరావు గారు. అయితే ఏంటంటే మనకు ఒక లోటు ఏంటంటే వారు ఇక్కడ ఆలూరులోనే ఉంటారు, కొత్తపట్నం దగ్గర. మనకి ఇన్ని రోజులు మనకి తెలియనే లేదు మన సిగ్నల్స్ వాళ్ళు అని. సరే, ఏదేమైనా ఇప్పటికైనా మనం కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషం. వారి అనుభవాలన్నింటినీ కూడా చెప్పారు. ఇంకెవరు? శ్రీరామ్మూర్తి గారు మీరు చెప్పండి. అంటే ఇక్కడికి